ఇక్కడ ఈ గుడాకులు అవి కూడా దొరుకుతాయి. అయిపోయి అందరికి ఫ్లైట్స్ ఈరోజు రిజల్ట్స్ ఎలా వస్తాయి? ర్యాపిడ్ టెస్ట్ ఎన్ని పాజిటివ్ వచ్చి ఎన్ని మనం దీనికి వాడతాం కదా లూజ్ మోషన్స్ కానీ స్క్రబ్ టైప్స్ అని ఉంటాయి కొంచెం లోపల నుంచి ఇవన్నీ బ్యాక్టీరియా స్టాటిక్ కదా. బ్యాక్టీరియా స్టాటిక్ అంటే ఇది బ్యాక్టీరియా సైడల్ కాబట్టి బ్యాక్టీరియా స్టాటిక్ వెళ్తాం జస్ట్ అది గ్రోత్ అవ్వకుండా మీరు స్టాటిక్ సెల్ వాల్ మీద యాక్టివ్. మీకు డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోండి, వాళ్ళు వచ్చి మీకు ట్రీట్ చేస్తారు. మీరు ఊరికే మీ ఊర్లో ఉన్న నమ్మకం బట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ఎక్కువ డోసులు వాడేసి చాలా ఇబ్బంది పాలవుతున్నారు. ఇప్పుడు 2 నిండు ప్రాణాలు పోవడం అంటే కష్టమే అనిపిస్తుంది కదా ఎవరికైనాను. అలాంటిది చిన్నపిల్లల్ని జాగ్రత్తగా మరిగించుకున్న నీళ్ళు తాగడం, చుట్టుపక్కల శుభ్రంగా ఉంచడం. నేను చూసేసరికి వీధంతా మాత్రం శుభ్రంగానే ఉంది. కానీ ఏంటంటే మెయిన్ ఏంటంటే మీకు జ్వరము అనిపిస్తే మాత్రం డాక్టర్లకి లేకపోతే ఇక్కడ ఏఎన్ఎం ఎంఎల్హెచ్పి ఉన్నారా? లోకల్ ఆశా వర్కర్కి తెలియజేస్తే వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి టెస్ట్ చేసి మీకు మందులు ఇచ్చేస్తారు. ఏమ్మా ఊరికే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోకండి. అంటే కొంచెం సిక్ అయితేనే ఎవరైనా ఒక అడుగు ముందేసి సపోర్టివ్గా మేము తోడుంటాం పదా నీకు ఎలా ఉన్నా మేము సపోర్టివ్గా ఉంటాం ఒక అడుగు చేసి ఉంటే మేము ఇంతకు ముందు మేము ఎవరికైనా అలా ఆలోచించేవాళ్ళం, ఎవరి కింద పడిపోయినా మేము తెచ్చేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఎందుకో మాకు ఇంకా అలా మార్పిచ్చేసి ఎవరిని ఒక అడుగేసి పక్క అప్పుడు మనం తీసుకెళ్ళి వైద్యం చేయించుకుంటే బాగుంటుంది. ఇంట్లోనే ఉండి అలా నిర్లక్ష్యం. వీళ్ళందరూ ఎంతో చదువుకొని మీ అందరికీ సేవ చేయాలని ఎంతో దూరం నుంచి వస్తున్నాళ్ళు. మీకు అర్థమైందా? వీళ్ళు ఎంతో చదువుకొని మంచి మంచి ఎక్విప్మెంట్ మంచి మంచి నాలెడ్జ్తో ఎప్పటికప్పుడు వీళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తూ వీళ్ళని ఇంత బాగా ఉండే డాక్టర్లను మీరు నమ్మడం మానేసి లోకల్గా ఉన్న వాళ్ళ మీద నమ్మకం ఉండొచ్చు. కానీ మీకు వచ్చిన జ్వరాలు అనేవి ఏవైతే ఉన్నాయో పసిపిల్లలకి హెవీ యాంటీబయాటిక్స్ పెట్టడం వల్ల వాళ్ళు చాలామంది తట్టుకోలేరు. కాబట్టి కొద్దిగా ఇప్పుడు ఈ నెల